గేట్లు తెరిచినామంటే వద్దన కూడా అచ్చతట్టున్నారు కారు పార్టీకెంచి చెయ్యి పార్టీలకు అని గప్పట్ల సీఎం రేవంత్ అన్న మాట్లాడిన మాటలు చిన్నగా రచ్చ చేయలే. ఎమ్మెల్యేలు కూడా ఎక్కువ మంది ఏం పోలే. అయితే ఇప్పుడు గా గేట్లు మళ్ళా తెరుచుకున్నాయో లేకపోతే కారు పార్టీ డోర్లు మూసుకున్నాయని గిట్ల చెయ్యి పార్టీ దిక్కు చూస్తున్నారో కానీ పాత స్పీకర్ పోచారం శ్రీనివాస్ సారు చెయ్యి పార్టీ కండువా కప్పుకున్నాడు. అయితే గప్పట్ల కేసీఆర్ సార్ గురించి పోచారం సారు ఏం మాట్లాడిండు, పోచారం సార్ గురించి రేవంత్ అన్న ఏం మాట్లాడిండు అనేది ఇప్పుడు మస్తుగా వైరల్ అవుతున్నది. మీకు సార్ జన్మలో మరవలేం సార్, ప్రాణం ఉన్నంత వరకు మీరే మాకు నాయకుడు సార్, ఇంకొకరు లేరు సార్. మాకు ఇంత మంచి నాయకుడు నేను కూడా 47 సంవత్సరాలు చూస్తున్నా సార్. అనేక మంది చూసిన, కానీ రకరకాల మనుషులు ఉంటారు, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. కానీ మనస్ఫూర్తిగా సహృదయంతో చల్లటి చూపుతో సహాయం చేసినటువంటి వ్యక్తి మిమ్మల్ని చూశాను సార్. నేను ఇక్కడ చాలా మంది మంత్రులు, ముఖ్యమంత్రులు చూశాను. ఆ విధంగా మీరు ఒక నా కాన్సెప్టే కాదు, రాష్ట్రమంతా కూడా సుభిక్షంగా జరుగుతా ఉంది సార్. కోట్లాది రూపాయలు, లక్షలాది రూపాయలు పంటలు పడుతూ ఉన్నాయి. దేశమంతా కూడా ఎదురు చూస్తున్నారు. పానమున్నంత దాకా మీరే మా నాయకుడు సార్, ఇంకొగలు లేరు సార్ మాకు. గిసుంటి నాయకుణ్ణి ఎన్నడూ చూడలే. రాష్ట్రమంతా కోట్లాది రూపాయల పంటలు వండుతున్నాయి అని ఏడాది కింద మాట్లాడిన పోచారం సారు సర్కారు మారిన 6 నెలలకే పార్టీ మార్చి మాట కూడా మార్చిండు. అగ్రికల్చర్ గా నేను రైతు బిడ్డను కాబట్టి, పుట్టుకతో రైతు కాబట్టి, వ్యవసాయంతో ఉన్నటువంటి కష్ట సుఖాలు తెలుసు కాబట్టి, వారు చేసేటువంటి ప్రతి మంచి పనికి, రైతాంగానికి వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు అండగా ఉండాలని, అండగా ఉండి రైతు సంక్షేమాన్ని కోరుకోవాలని, రైతులు బాగుపడాలని, రైతుల కష్టాలు తీరాలనే ఆకాంక్షతో నేను ఈరోజు వారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో వచ్చాం. రేవంత్ అన్న నాయకత్వంలో రాష్ట్ర రైతులందరికీ మంచే అవుతున్నది. ఇంకా మంచిగానికి రైతు బిడ్డనైనా నేను చెయ్యి పార్టీల షేరికైనా అని చెప్తున్నాడు పోచారం సారు. సరే సారు రైతు బిడ్డనే, వ్యవసాయ మినిస్టర్ గా కూడా చేసిండు. కానీ గప్పట్ల గిదే రైతు బిడ్డను రేవంత్ అన్న ఏమన్నాడో చూడుండ్రి. నేను దోతి కట్టుకున్నా, నేను రైతులకు ప్రతీకని అంటాడు పోచారం. నువ్వు దోతి కట్టుకోవడమే మా గ్రాచారం లాగా మారింది. దోతి కట్టుకున్నోడల్లా రైతు కాదు. నువ్వు రైతు వేషం వేసుకున్నా మోసగాడివి. దోతి కట్టుకున్న పోచారం కూడా రైతు కాదు, రైతు దోపిడీదారుడే. దోతి కట్టుకుంటే రైతు కాదు, రైతేశం వేసుకున్న మోసగాన్వి నువ్వు అని పోచారం సారు గురించి రేవంత్ అన్న గప్పట్ల మాట్లాడిండు. మరి గప్పుడు రైతేశం వేసుకున్న మోసగాన్ని ఇంటికి పోయి మరి పార్టీలకు ఎట్లా పిలిచిండో రేవంత్ అన్నకే తెలవాలే. అసలు ఎందుకు పిలిచిండో కూడా తెలవాలే గాని ఇక గియ్యాలేమంటున్నాడో చూడుండ్రి పోచారం సారు గురించి రేవంత్ అన్న. పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి సముచితమైన గౌరవం, మర్యాద, వారిచ్చే సూచనలు, సలహాలు ఈ ప్రభుత్వం పాటిస్తుంది. వారి సూచనల మేరకు రైతులకు ఎంత మేలు చేయగలమో పూర్తి స్థాయిలో చేయాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నాము. రైతుల కోసం పోచారం గారి సలహాలు, సూచనలు సర్కారు వినియోగించుకుంటదట. అసలు పోచారం రైతే కాదు, రైతేశం వేసుకున్న మోసగాడు అంటివి కదనే రేవంత్ అన్న. మరి ఇప్పుడు గసుంటి మోసగాని సలహాలు ఎట్లా తీసుకుంటావే రైతుల కోసం? గేట్లు తెరిస్తే కారు పార్టీ ఖాళీ అవుతుందని చెప్పి నువ్వే కారు పార్టీ ఎమ్మెల్యేల గేట్లు తట్టి మరీ పార్టీలకు పిలుచుకుంటున్నావు. ఏందో అన్నా నీ స్టైలు అని కారడ్డమాడుతున్నారు గీ ముచ్చటెరకైన తెలంగాణ పబ్లిక్.